చెప్పేసి చేస్తాం. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే. తెలిసిన వాళ్ళు ఓకే మ్యామ్. చెప్పండి, లేదంటే మ్యూట్లోకి వెళ్ళండి. ఓకే ఓకే. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇప్పుడు మనం చెప్పాం కదా, ఈ శ్లోకంలో దేవో అంటే గాడ్ కదా, కరెక్టా? అంటే గాడ్ అంటే ఎవరు? దేవుడు. సరే, ఎందుకు మనము దేవుడి దగ్గర పోతాము? ఎందుకు చేస్తాడు దేవుడు. ఆ? ఎందుకు పోతాము దేవుడి దగ్గర? టెంపుల్ కి ఎందుకు వెళ్తాము? మంచి చేస్తాడు కాబట్టి. కోరికలన్నీ తీరుస్తారు. నీ కోరికలన్నీ తీరుస్తారు, ప్రేయర్ కదా. ఎస్ మ్యామ్. ఓకే. సో అలాంటిది మనము లైవ్ గా, మాతృ అంటే మదర్, పితృ అంటే ఫాదర్ కదా, వాళ్ళు లైవ్ గా ఉన్నప్పుడు మనకి అడిగినా అడగకపోయినా అన్ని వాళ్ళు ఆల్రెడీ మాకు ఇస్తా ఉంటారు. మీరు లైవ్ గా గాడ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి ప్రే చేయాలి కదా. ఎందుకు చేస్తా ఉన్నారు? వినపడుతుందా సార్? ఆడిబుల్? నమస్కారం చేసి బయటికి వెళ్తా. వెరీ గుడ్. ఎందుకు చేస్తా ఉన్నారు? క్విక్ గా హ్యాండ్ రేస్ చేయండి. ఎందుకు అలా చేస్తా ఉన్నారు? వెరీ గుడ్. సో మనము ఫస్ట్ ఒక మినిట్, మా అందరికి ఫ్యామిలీ ఉన్నాయా? అమ్మ నాన్న ఫ్యామిలీ అనేసి ఉన్నాయా? ఉన్నారు కదా. సో ఫస్ట్ మనం ఒక మినిట్ తీసుకొని గాడ్ కి థ్యాంక్ యూ చెప్తామా? గ్రాటిట్యూడ్ ఇస్తామా? ఎస్ మ్యామ్. ఎందుకని చెప్తాను. ఒక 1 minute గాడ్ కి థ్యాంక్ యూ గాడ్, నాకు ఈ ఫ్యామిలీ ఇచ్చిన దానికి అనేసి 1 minute, ఒక సెకండ్ ప్రే చేయండి. ప్రే కాదు, థ్యాంక్ యూ చెప్పండి ఫస్ట్ గాడ్ కి. ఓకే చెప్పారా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాడ్. గాడ్ ఫర్ అ బ్యూటిఫుల్ Thank you, ఫ్యామిలీ God. అనేసి. ఎందుకంటే మనకి ఎప్పుడు మనం ఎంత లక్కీ అంటే, ఎందుకో అమ్మ లేదు, నాన్న లేదు, ఇద్దరూ లేదు, కొన్ని టైంలో ఫ్యామిలీ లేదు. అట్లాంటిది వీఆర్ సో బ్లెస్డ్. మనకి కావాలనేసి పేరెంట్స్ ఉన్నారు, మనకి ఇప్పించేదానికి ఉన్నారు, మనము కమ్యూనికేట్ చేసేదానికి ఒకటి ఇది కావాలి పెట్టాలనేసి ఒక సజెషన్ కి, సపోర్ట్ కి, గైడెన్స్ కి, అన్ని దానికి ఉన్నారు. ఫ్యామిలీలో మనము ఫ్యామిలీ, గ్రాండ్ పేరెంట్స్ అన్నీ ఉన్నాము కదా. సో వి షుడ్ థ్యాంక్ ఫర్ గాడ్. ఇప్పుడే కాదు, ఎవ్రీడే లేసిందే ఆఫ్టర్ ప్రేయింగ్ గాడ్ కి ఫస్ట్ గాడ్ కి ప్రే చేసి తర్వాత థ్యాంక్ యూ చెప్పండి. నాకు ఇలాంటి ఒక ఫ్యామిలీ ఇచ్చింది అనేసి థ్యాంక్ యూ చెప్పాలి. ఓకే ఓకే మ్యామ్. ఓకే ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే ఫైన్. అంత సాడ్ ఎందుకున్నారు? యూ షుడ్ బి హ్యాపీ కదా. ఎవరిది చేశారు ఇలా? ఓకే. సో ఫ్యామిలీ అంటే ఏమి? నాకు ఒక్కరు చెప్పారు ఫస్ట్. అక్షిత్, అన్మ్యూట్ చేసి ఫ్యామిలీ అంటే ఏమి చెప్పు. ఫ్యామిలీ అంటే మన ట్రస్ట్ చేసే వాళ్ళం. వెరీ గుడ్. నెక్స్ట్ అక్షయ, ఫ్యామిలీ అంటే ఏమి? నీ ప్రకారం నీకు ఫ్యామిలీ అంటే ఏమనిపిస్తుంది? ఎనీబడి ఎల్స్? ఇంకెవరెవరు చెప్పాలని అనుకుంటారా ఫ్యామిలీ అంటే ఏమి అని? వికృతి, నిహాల్, నిహాల్ చెప్తావా ఫ్యామిలీ అంటే నీ ప్రకారం ఏమి అని? Ma'am, I will tell ma'am. Family means emotion, ma'am. నీకు ఫ్యామిలీ అంటే ఏమనిపిస్తుంది? ఎవరు ఇలా డ్రా చేస్తున్నారు?
నో డ్రాయింగ్. నేను ఇస్తాను అవకాశం, అప్పుడు చెయ్యండి. చెప్పండి. Ma'am, values. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మనకి లవ్, వాల్యూస్, సపోర్ట్ అన్ని ఫ్యామిలీ కదా. Yes, sir. ఓకే. సో ఈ రోజు మనం ఏం చేస్తాము? అలా చాలా డల్ గా అనిపిస్తున్నారు. ఫస్ట్ ఒక యాక్టివిటీ చేస్తాము, తర్వాత వెళ్తాము. ఓకే. సో ఈ రోజు మనం ఒక యాక్టివిటీ చేస్తాము. ఫ్యామిలీ వాల్యూస్ గురించి అర్థం చేసుకుంటాము, ఫ్యామిలీ మెంబర్స్ గురించి అర్థం చేసుకుంటాము, ఫ్యామిలీ ట్రీ ಬಗ್ಗೆ అర్థం చేసుకుంటాము. అందుకే యాక్టివిటీస్, పజిల్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు అందరూ స్మైల్ చేయండి. ఓకే, రెడీ? ఫస్ట్ యాక్టివిటీ. ఎందుకు ఇలా డ్రా చేస్తా ఉన్నారు? ఓకే, ఫస్ట్ యాక్టివిటీ. రెడీనా? Yes, ma'am. చెప్పాలి. ఓకే, ఓకే. అందరికి ఇప్పుడు ఇలా ఎమోజీస్ తెలుసా? ఎమోజీస్ తెలుసా? Yes, ma'am. ఓకే, ఎవరు ఫస్ట్ చేస్తారో చూస్తాము. ఓకే, రెడీనా? అందరూ అందరూ మీ ఫోన్ లో కానీ మీ ల్యాప్టాప్ లో కానీ రెడీగా పెట్టుకోండి. ఎమోజీస్ ఓపెన్ చేయండి. రియాక్షన్స్ కి వెళ్ళి ఏం పెట్టాలి మ్యామ్ రెడీగా? నేను చెప్తా. రియాక్షన్స్ కి వెళ్ళి అలా ఎమోజీస్ అని ఉంది కదా, అది ఓపెన్ గా రెడీగా పెట్టుకోండి. నేను క్వశ్చన్స్ చెప్తాను. ఓకే, ఓకే మ్యామ్. రెడీ అయిందా? నేను ఒక క్వశ్చన్ చెప్తాను, తర్వాత మీరు ఇమోజీలో రెస్పాండ్ చేయాలి. ఓకేనా? Okay, ma'am. ఓకే. హూ కుక్స్ యమ్మీ ఫుడ్ ఎట్ హోమ్? Mother. మదర్ ఫోటో ఇమోజీస్ లో అది ఎమోజీస్ పెట్టండి. మదర్ అక్కడ లేడీ ఇమోజీ ఉంటది, జెంట్స్ ఇమోజీ ఉంటది కదా. నాకు లేదు లేడీ ఇమోజీ. ఓకే, వాట్ డస్ మదర్ గివ్ యూ అ లాట్? మీకు ఏమనిపిస్తుందో ఇమోజీలోనే రెస్పాండ్ చేయండి. ఓకేనా? మీకు చాలా ప్రేమ ఇస్తుందంటే హార్ట్ ఇవ్వండి, ఫుడ్ ఇస్తారంటే ఫుడ్ కి ఇవ్వండి. ఓకే, ఎవరు మీకు స్టోరీస్ చెప్తారు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరు మీకు స్టోరీస్ చెప్తారు? మామీ. అలా ఇమోజీస్ లో రెస్పాండ్ చేయండి. ఇమోజీస్ లో మామీ. వెరీ గుడ్, ఇమోజీస్ లోనే రెస్పాండ్ చేయండి. ఎవరు మీ చెట్ల ఆటలాడతారు? మీ సిబ్లింగ్ ఉన్నా? బ్రదర్ Ma'am. బ్రదర్. చెప్పండి. Ma'am, మాకు రావట్లేదు ma'am అది. నో ప్రాబ్లం. అలా రియాక్షన్స్ ఉంటది. అంటే ఇక్కడ ట్యాబ్ ఉంటది కదా, ఇక్కడ అంతా షో గో టు మోర్, అక్కడ రియాక్షన్స్ అని ఉంటది కదా. రియాక్షన్స్ అని ఉన్నాయా? మోర్ మోర్ లో అలా మీకు హార్ట్, ఫ్లవర్ అన్ని దొరుకుతుంది కదా. దీనికి కష్టం అవుతుందా? అందరికి వచ్చిందా? No, ma'am. ఓకే, సరే. ఇప్పుడు వెళ్తామా నెక్స్ట్ స్లైడ్ కి? సో మీరు ఎందరూ అనేసి 4 ఉన్నారా, 3 ఉన్నారా, 5 ఉన్నారా, 7 ఉన్నారా? మ్యూట్ చేసి చాట్ చేయండి. చాట్ లో నాకు మెసేజెస్ చూపించండి. ఇలా నేను ఇక్కడ చూస్తా ఉంటా. ఓకే, 4 ఉన్నారా, 5 ఉన్నారా, 6 ఉన్నారా? మీ పెట్స్ కూడాను. మీకు పెట్స్ ఉన్నాయా? డాగీ ఉందా, క్యాట్ ఉందా, ఇంకేం అదర్ పెట్ ఉందా? తన్ని కౌంట్ చేయండి. అది ఒక ఫ్యామిలీ మెంబర్. ఓకే, జల్దీ జల్దీ కౌంట్ చేయండి. కౌంట్ చేసి నంబర్ పెట్టండి. వెరీ గుడ్, వెరీ గుడ్.
నో అంటే ఏంది? 4ఆ? ఓకే, వెరీ గుడ్. 6 మెంబర్స్. 6 అంటే హేమశ్రీ, 6 అంటే ఎందరు చెప్తావా? హేమశ్రీ మ్యామ్ నాకు 5. చెప్పండి, ఎందరెందరు ఉన్నారు 5 అంటే? మా 5 అంటే నేను, మా అమ్మ, మా నాన్న, మా పిన్ని, మా బాబాయ్. వావ్, పిన్ని బాబాయ్ కూడా జట్లో ఉంటారా? వెరీ గుడ్. అది ఫేవరెట్ బాబాయ్ అని పిన్ని. మ్యామ్ ఓ, 6 వెరీ మ్యామ్ నైస్. 6 మ్యామ్ 6 మ్యామ్ ఎవరున్నారు చెప్పండి? మా మమ్మీ, మా డాడీ, 4 4, వెరీ గుడ్. మా నానమ్మ, గ్రాండ్ పేరెంట్స్ ఎవరికి ఉన్నారు మా ఇక్కడ? తాత, గ్రాండ్ పేరెంట్స్ జట్లో ఉంటారా? మ్యామ్ వెరీ గుడ్. ఇంకెవరెవరు గ్రాండ్ పేరెంట్స్ జట్లో? నాకున్నారు. వెరీ గుడ్. ఏం చేస్తారు మీరు గ్రాండ్ పేరెంట్స్ జట్లో? ఫాదర్ షాప్ వెళ్తాను మ్యామ్. హెల్ప్ చేస్తాం మ్యామ్. ఆడుకుంటారా? వాళ్ళు తల తింటారా? ఆడుకుంటాము మ్యామ్. వెరీ గుడ్. వాళ్ళకి హెల్ప్ చేస్తారా? ఎస్ మ్యామ్, హెల్ప్ కూడా చేస్తాం మ్యామ్. ఏమేమి హెల్ప్ చేస్తారు? ఎవరాದ್ರೂ ఒక్కరు చెప్పండి. మ్యామ్ టాబ్లెట్స్ పెట్టడం, వాటర్ ఇవ్వడం, గేట్ ఓపెన్ చేయడం, వాటర్. వాటర్ బాటిల్ ఓకే, సుహాస్ మా చెప్పమ్మా, టాబ్లెట్స్ నువ్వేం టాబ్లెట్ చెప్పాలనుకున్నావు? సుహాస్, ఓ సుహాస్ ఏం చెప్పాలనుకున్నావు? ఓకే, మనము చూస్తాము ఇలా ఫ్యామిలీ ట్రీలో మనము గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ ఉంటాము, తర్వాత పేరెంట్స్. మనము పేరెంట్స్ ఉన్నాము, గ్రాండ్ పేరెంట్స్ ఉన్నాము, చిల్డ్రన్స్ ఉన్నాము కదా. ఇది అందరికీ తెలుసు కదా. సో ఇలాంటిది ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి? న్యూక్లియర్ ఫ్యామిలీ అనేసి ఉంటది. దెర్ ఆర్ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే వెరీ పేరెంట్స్ టు కిడ్స్ అంతే. సింగిల్ పేరెంట్ అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఎందుకో మనము వీఆర్ సో బ్లెస్డ్, ఇద్దరు ఉన్నాము, ఇద్దరు ఉన్నారు. సో కొందరికి మమ్మీ ఉండరు, లే డాడీ ఉండరు, ఫ్యామిలీ ఉండదు. సో అలాంటి మమ్మీ ఆర్ డాడీ ఎవరాದ್ರೂ ఉంటే అప్పుడు వాళ్ళకి సింగిల్ పేరెంటింగ్ అంటారు. కపుల్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ గా ఉన్నాయి. వరి కపుల్స్ ఉంటారు, అంత పిల్లలు లేదు, వాళ్ళు వరి పెట్స్ పెట్టుకుంటారు అంతే. ఒక డాగీ, 1 2 3 డాగీస్ అలా పెట్టుకుంటారు. ఓకే, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే ఇందాక చెప్పారు కదా అక్షిత్, మా అబ్బాయి జతలో ఉంటారు, తర్వాత ఇంకొందరు చెప్పారు గ్రాండ్ పేరెంట్స్ జతలో ఉంటాము అనేసి. అలా గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్, మన సిబ్లింగ్స్, ఆమెకి సిబ్లింగ్స్ జతలో ఇప్పుడు మన డాడీకి ఉన్నారు, డాడీ వాళ్ళ బ్రదరు, వాళ్ళ వైఫ్, వాళ్ళ బిడ్లు, కజిన్స్ అన్ని జతలో ఉన్నప్పుడు ఇట్స్ అన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఓకే, ఆమెకి స్టెప్ ఫ్యామిలీ. స్టెప్ ఫ్యామిలీ అంటే ఒకరికి ఆల్రెడీ అమ్మ లేకుండా డాడా ఎవరు లేకున్నప్పుడు ఒకరు ఎవరాದ್ರೂ ఉన్నప్పుడు వాళ్ళప్పుడు ఇంకొకరు జతలో ఉన్నప్పుడు అది స్టెప్ ఫ్యామిలీ అంటారు. అండ్ గ్రాండ్ పేరెంట్ ఫ్యామిలీ అంటే జతలో గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉండి అన్ని బిడ్లు జతలో ఉండి ఉండేది గ్రాండ్ పేరెంట్స్ ఫ్యామిలీ. ఓకేనా? టైప్స్ ఆఫ్ ఫ్యామిలీ అంటే ఏంటి? స్టెప్ ఫ్యామిలీ అంటే ఆ కిడ్ కి ఒకే ఒక పేరెంట్ ఉండి ఆ పేరెంట్ ఇంకొక మ్యారేజ్ చేసుకొని వాళ్ళ జతలో ఉంటే స్టెప్ ఫ్యామిలీ అంటారు. ఓకే, ఓకేనా? నెక్స్ట్ స్లైడ్ వెళ్దామా? ఎస్ మ్యామ్. ఓకే, ఎందుకు ఇంపార్టెంట్ మనకి ఫ్యామిలీ? ఎవరాದ್ರೂ చెప్తారా? 4 మెంబర్స్ చెప్తారా? ఎందుకు ఇంపార్టెంట్ మనకి ఫ్యామిలీ? ఎందుకు ఇంపార్టెంట్? Learn good habits, ma'am. Learn good habits. ఇలా చెయ్యకండి, స్క్రీన్ పైక ఎలా చెయ్యకండి.
ఓకే. సార్ అది కొంచెము హ్యాండిల్ చేసేకి అవుతుందా? ఇలా ఎవరు చేస్తున్నారో వాళ్ళని గ్రూప్ లోంచి తీయేస్తామండి, రాసే వాళ్ళని. ఈజ్ నాట్ గుడ్. అక్షయ, అలా చేయకు. నో నో, స్టాప్ డూయింగ్ దాట్. విల్ రిమూవ్ యూ ఫ్రమ్ ద గ్రూప్. ఓకేనా? ఎవరు చేస్తున్నారు ఇంకా అలాగా? Akshay not doing, sir. ఓకే. ఎందుకు ఫ్యామిలీ ఇంపార్టెంట్? క్విక్ గా హిమాశ్రీ చెప్తావా? నీకు ఈ ఫ్యామిలీ ఎందుకు ఇంపార్టెంట్? Learning good habits, ma'am. హ్యాబిట్స్ ఏమేం చేయాలి పెట్టాలనేసి ఫ్యామిలీ చెప్తుంది. ఓకే, నేను ఒక స్టోరీ చెప్పనా, అప్పుడు మీకు ఇంకొంచెం అర్థమవుతుంది ఎందుకు ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని. Yes, ma'am. ఓకే, ఇప్పుడు ఒక అబ్బాయి వాళ్ళ Yes, ma'am. నాన్న చేతిలో మార్కెట్ వెళ్తారు. ఓకే, మార్కెట్ ఏం పర్చేస్ చేసేదానికి, అలా గ్రేప్స్ పర్చేస్ చేసేదానికి వెళ్తారు. అలా గ్రేప్స్ చూస్తారు, చాలా బాగా అనిపిస్తుంది, అందుకనే ఇంటికి ఎత్తుకొని పోతాము అనేసి వాళ్ళు పర్చేస్ చేస్తారు. అప్పుడు వాళ్ళు షాప్ కీపర్ దగ్గర గ్రేప్స్ అడిగితే అలా ఒత్తుగా గొత్త గ్రేప్స్ అలా ఎంత అని వాళ్ళ డాడీ అడిగినప్పుడు ఇది 250 రూపీస్ అన్నారు. ఓకే, అప్పుడు ఎందుకు ఇంత కాస్ట్లీ అంటే ఇది మంచి క్వాలిటీ, ఇది ఫుల్ గొత్తుగా ఉంది అనేసి వాళ్ళు చెప్పారు. అప్పుడు వాళ్ళు అబ్బాయి పోనీలే డాడీ, మేము ఒక కొంచెం స్మాల్ క్వాంటిటీ ఎత్తుకుంటాము అనేసి అలా అక్కడ అన్ని విడిపోయిండే గ్రేప్స్ అన్ని ఉంటది ఒక సైడ్ లో. ఓకే, అదంతా గొత్తుగా లేకుండా విడిపోయిండే గ్రేప్స్ ఉంటది సైడ్ లో. ఆ ఒక సైడ్ లో ఉండే గ్రేప్స్ ని వాళ్ళు వాల్యూ ఎంత ఇది అని అడుగుతారు. వాళ్ళు ఇదేమి తక్కువే, మీకు 50 రూపీస్కే ఇచ్చేస్తాము అనేసి అన్నారు. అప్పుడు వాళ్ళు అడిగారు, అయ్యో ఇది 250 అన్నారు, మరి ఇది 50 రూపీస్ అన్నారు ఎందుకు అనేసి అన్నప్పుడు వాళ్ళు చెప్తారు, అయ్యి ఇది గొత్తు కాదు, ఇది లూజ్, దీనికి వాల్యూ లేదు, ఇది అన్ని విడిపోయింది, సో ఇది సపరేట్ అయిపోయింది, మనకి వాల్యూ లేదు, value తక్కువ అనేసి చెప్పారు షాప్ కీపర్. సో ఇప్పుడు మనకి ఏం అర్థమైంది ఈ స్టోరీలో? మనము ఒక ఫ్యామిలీ అన్నప్పుడు అందరూ జొత్తుగా యూనిటీగా ఉన్నప్పుడే మనకి ఎక్కువ వాల్యూ, లేదు అంటే మనకి వాల్యూ లేదు. మనం సపరేట్ గా ఉంటే వాల్యూ లేదు, ఎవరైనా ఈరు అనేసి అర్థమైంది. ఓకే, సో ఇప్పుడు వాల్యూస్ నేర్చుకున్నాము. ఇంకొక స్టోరీ వింటారా? Yes, ma'am. ఇంకొక స్టోరీ వింటారా? ఓకే, ఇంకొక స్టోరీ చెప్తాం మేడం ఒక చూడండి. నిమిషం మేడం. Yes, ma'am. ఎవరో స్క్రీన్ మీద డ్రా చేస్తున్నారు, కొద్ది గూగుల్ అలా చేయకండి. Yes, ma'am. ఓకేనా? నైస్, థ్యాంక్ యూ మేడం. కంటిన్యూ. మీరు క్లియర్ చేసేయచ్చు కదా. అది మీరే క్లియర్ చేయాల్సి పడుతుంది మోస్ట్లీ. అది రావట్లేదు, ఐ కాంట్ డూ ఇట్ నౌ. కానివ్వండి మేడం. ఎవరు డ్రా చేశారు వాళ్ళే No క్లియర్ problem. చేయాలి సార్. సో Okay. we can table that. Ah, We can They stop, only have the option to can clear. stop sharing and again share it again so that it Okay. will use all this. Stop sharing. మీరు స్టోరీ చెప్తున్నప్పుడు స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేసేయండి. ఓకే ఓకే. ఎస్, ది బెస్ట్. ఇప్పుడు ఎవరు చేయరాదు. ఓకే, డన్. హూఎవర్ ఇట్ ఈస్ మనకి గొత్తైపోతుంది ఇక్కడ నెక్స్ట్. Okay, ma'am. గుడ్. ఓకే, నెక్స్ట్ ఇంకొక స్టోరీ చెప్తాము. ఒక వాల్యూ బక్కే ఒకడు ఉంటాడు, ఒకరు శామ్ అనేసి, వాళ్ళ ఒక ఫ్యామిలీ, ఒక స్మాల్ ఇంట్లో వాళ్ళంతా జొత్తులో ఉంటారు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ సిస్టరు ಮತ್ತೆ శామ్. ఓకే, అప్పుడు వాడు శామ్ ఎప్పుడూనూ అంతే, వాళ్ళ పేరెంట్స్ చెప్తే ఎప్పుడునూ వాడు ఇంట్లోనే ఉండడు. అమ్మ ఇల్లు ఉంటే బోరింగ్ అమ్మా అని ఎందుకు ఇక్కడ అనిపిస్తుంది? అమ్మ ఇంట్లో ఉంటే చాలా బోరింగ్ అనేసి ఎందుకు అనిపిస్తుంది? చాలా మంది అనిపిస్తుంది కదా, నాకు ఇగత్తు అమ్మ ఇట్ ఇస్ వెరీ బోరింగ్, నేను అవతల వెళ్ళాలి, నా ఫ్రెండ్స్ చేతిలో ఆడాలి అనేసి అంటా ఉంటాడు. ఒక దినము వాళ్ళ మమ్మీ ఒకసారి వీళ్ళకి ఒక పాఠం చెప్పాలి, వి హావ్ టు టీచ్ ఎమ్ ఎ లెసన్ అనేసి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఒక ప్లాన్ చేస్తారు. ఏం ప్లాను? వాళ్ళ పేరెంట్స్ అమ్మకి సిస్టర్ అందరూ ఒక దినం పిక్నిక్ వెళ్ళిపోతారు. శాము స్కూల్కి వెళ్ళింటాడు.
అప్పుడు వచ్చింది, వాళ్ళు ఒక నోట్ పెట్టింటారు అవతలో, ఒక కీ వేసి, కీ ఇక్కడ ఉంటుంది అనేసి చెప్పి ఒక నోట్ పెట్టినారు అవతల. ఓకే, ఆ నోట్ లో ఆ కీ వాళ్ళు తీసేసి వాడు వెళ్తాడు లోగా. ఎవరు మమ్మీ మాట్లాడిచ్చే వాళ్ళు లేదు, వాడు చాలా లోగా వెళ్తాడు, ఎవరు ఒక వాటర్ ఆఫర్ చేసేదానికి లేదు, ఆమెకి ఫుడ్ ఆఫర్ చేసేదానికి లేదు. ఫుడ్ చేసి పెట్టినారు, బట్ ఎలా ఉంది, ఆమెకి గ్రాండ్ పేరెంట్ వాళ్ళ ఆ, అవ్వ గ్రాండ్ మదర్ పక్కన కూర్చొని మాట్లాడడానికి లేదు. మనకి అప్పుడు గుర్తయింది ద వాల్యూ ఆఫ్ లవ్డ్ వన్స్ అనేసి. ఆ ఇంట్లో అందరూ ఉంటేనే అది ఇల్లు అనేసి మనకి అర్థమైంది. అప్పటి దాకా వాడు వెరీ బోరింగ్ అనేసి అనుకొని ఈ రియలైజ్డ్. ఎందరు జనాలు మనం ఇలా చేస్తాము చెప్పండి. మన పేరెంట్స్ ఇంట్లో పిలిస్తే వాళ్ళు ఒక ఈవెంట్ కి పిలిస్తే, ఒక ఫంక్షన్ కి పిలియాలి అంటే, ఆర్ ఎక్కడాದ್ರೂ వాళ్ళ జతలో టైం స్పెండ్ చేయాలి అని చెప్పినప్పుడు ఎందరూ మనము అమ్మ లేదు విల్ రిజెక్ట్ అండ్ వి గో. నాకు అవతల ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, నేను అక్కడ ఎంజాయ్ చేస్తాను అనేసి వెళ్తారు. ఎస్, ఫ్రెండ్స్ పెట్టుకోవాలి, బట్ ఫ్యామిలీ ఈజ్ ఫస్ట్. ఓకే, ఫ్యామిలీ ఉంటేదే నెక్స్ట్ అన్నీను, ఫ్రెండ్స్ ఆల్సో ఇస్ సెకండరీ. ఓకే, సో ఇలా మనకి ఒక హ్యాబిట్స్, ఒక తెల్లారి లేసి మనం బ్రష్ చేయాలనేసి ఎవరు నేర్పిస్తారు? మదరే కదా. ఫస్ట్ మనకి లేసి తెల్లారి లేసిందే మనకి బ్రషింగ్ కావాలి, వి హ్యావ్ టు క్లీన్ అవర్ సెల్ఫ్, తర్వాత పూజ చేయాలి, తర్వాత ఫుడ్ కన్జ్యూమ్ చేయాలి. అవంతా ఎవరు చెప్పిస్తారు? మన పేరెంట్సే కదా. అందుకనే ఒక హ్యాబిట్స్ నేర్పించేదానికి మనం పేరెంట్స్ ఉండాలి. ఆమెకి మనకి ఏమాత్రం ఒక హెల్త్ ప్రాబ్లం అయింది, జ్వరం వచ్చింది, ఫీవర్ వచ్చింది, కోల్డ్ వచ్చింది, వీఆర్ సో సిక్ అన్నప్పుడు వాళ్ళన్నీ చేసి పెడతారు. ఆమెకి ఒక ఖుషి అయినా, ఇప్పుడు మీకు మంచి మార్క్స్ వచ్చింది, ఆ మార్క్స్ అన్ని షేర్ చేసేదానికి మీ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు హ్యాపీ అవుతారు. ఆమెకి వాల్యూస్ తెలుసుకోవాలి. ఇలా ఒకరు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ వాల్యూ గుర్తవుతుంది. వాళ్ళు లేనంటే మనం ఎంత మిస్ చేసుకుంటామో అది ఎక్స్పీరియన్స్ అయిందే అప్పుడు గుర్తవుతుంది. అందుకని అందరూ ఉన్నప్పుడు అందరికీ వాల్యూ వేయాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే, ఇస్తామా? ఓకే, చాలా బోరింగ్ గా ఉంది అనిపిస్తుంది మీకు. ఒక పని చేస్తాం, ఒక యాక్టివిటీ ఆడేసి తర్వాత నెక్స్ట్ స్లైడ్ వేస్తామా? Yes, ma'am. ఓకే, ఇది మనము ఫ్యామిలీ ಬಗ್ಗೆ మాట్లాడము కదా. Ma'am. నో మ్యామ్. మెటర్నల్ వర్సెస్ పెటర్నల్ సైడ్ అనేసి కొత్త మీకు. మెటర్నల్ అంటే ఏమి, పెటర్నల్ అంటే ఏమి? నాన్న వాళ్ళ Ma'am, నాన్న వాళ్ళ అమ్మ నాన్న. వెరీ గుడ్. మెటర్నల్ అంటే మదర్ సైడ్, పెటర్నల్ mother అంటే side, father side. వెరీ గుడ్. ఓకే, నా తిరిగా ఇంకొకసారి. ఓకే, అందరికి 2 హ్యాండ్స్ ఉన్నాయా? ఉన్నాయా Yes, 2 ma'am. హ్యాండ్స్? ఓకే, నేను మెటర్నల్, ఇప్పుడు నేను ఒక రిలేషన్ చెప్తాను. ఓకే, ఒక రిలేషన్షిప్ చెప్తాను. అప్పుడు మదర్ సైడ్ అంటే లెఫ్ట్ హ్యాండ్, ఫాదర్ సైడ్ అంటే రైట్ హ్యాండ్ చూపియాల. ఓకే, రెడీనా? ఎస్ ఆర్ Yes. నో? Yes, ఎందుకు ma'am. ఇలా డల్ గా Yes, కూర్చున్నారు? ma'am. థమ్స్ అప్ ఇవ్వండి. వెరీ గుడ్. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, పిన్ని అంతే గుర్తవుతుందా? మదర్ సిస్టర్. అక్షిత్, దట్స్ యువర్ రైట్ హ్యాండ్. మదర్ సిస్టర్. వెరీ గుడ్, లెఫ్ట్ హ్యాండ్. గుడ్. ఫాదర్. Right. రైట్. వెరీ గుడ్. Right. Right. ఫాదర్ సిస్టర్. Right. Right. వెరీ గుడ్. మ్యామ్ నాకు ఆ ఫాదర్ కి సిస్టరే లేరు. అవునా? ఓకే, నో ప్రాబ్లం. మదర్స్ బ్రదర్. father sister ఏమవుతుంది? వెరీ గుడ్. మదర్స్ బ్రదర్. Left. వెరీ గుడ్. లెఫ్ట్ హ్యాండ్ చూపించండి. నో, అన్ని మ్యూట్ చేసుకోండి. వెరీ ఫిజికల్. లెట్స్ Right. హ్యాండ్స్. ఓకే, వెరీ గుడ్. Mother అంటే నెక్స్ట్ left. బాబాయ్ అంటే Left. Right.
వెరీ గుడ్ బాబాయ్. గుడ్ గుడ్ గుడ్. ఇంకా రెండు చూస్తారా? ఆర్ వి వాంట్ టు గో టు ద నెక్స్ట్ గేమ్? ఇప్పుడు ఇప్పుడు ఒక 2 మెంబర్స్ కాదు, ఒక 4 మెంబర్స్ ఎవరైనా క్విక్ గా వాలంటీర్. ఐ వాంట్ టు గివ్ అ టాస్క్. ఒక టాస్క్ ఇస్తాము. వెరీ గుడ్ అక్షిత్. ఇంకా ఇద్దరు, ఇంకా ముగ్గురు. మ్యామ్ గుడ్, వెరీ గుడ్. వన్ మోర్. వెరీ గుడ్. సుహాస్, జాన్వి, వికృతి, అక్షిత్. ఓకే. ఇప్పుడు అక్షిత్, యూ హ్యావ్ టు డూ అ టాస్క్. ఏమంటే నువ్వు ఒక ఎనాక్ట్ చేయాలి. రోల్ ప్లే గొత్తా నీకు? మీరు మీ డాడీ స్ట్రిక్ట్ గా, ఒక వెరీ టఫ్ స్ట్రిక్ట్ డాడీ ఎలా ఉంటారు అనేసి నువ్వు ఎనాక్ట్ చేసి చూపించాలి మనందరికి. ఓకే, లెట్స్ గో. యా, కమ్ ఆన్. మీ డాడీ స్ట్రిక్ట్ గా ఎలా ఉంటారు అలా యాక్ట్ చేసి చూపి నాకు. వస్తున్నది. కుంపు ఆడతారా? ఓ వావ్, వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్, వెరీ గుడ్, బ్యూటిఫుల్. సో జాన్వి, కేరింగ్ మామ్. మీ మమ్మీ ఎలా స్వీట్ గా, ఎలా కేర్ గా చేస్తారు, ఎలా కేరింగ్ మామ్ అనేసి ఎనాక్ట్ చేసి చూపియండి. క్యూట్ నౌ. అంతేనా? అంటే కిస్ Just పెట్టరా, normal. You హగ్గీరా cute నీకి? నీకు కిస్ పెట్టరా, హగ్గీరా ఇస్తారు కదా? వెరీ గుడ్. ఓకే, నిహాల్, ఫన్నీ అంకుల్ గా యాక్ట్ చేసి చూపి. మీ అంకుల్ చాలా ఫన్నీగా ఎలా ఆడతారు అలా యాక్ట్ చేసి చూపి. అంకుల్ ఉన్నారా నీకి? ఓకే, వాళ్ళు ఫన్నీగా ఆడతారా, స్ట్రిక్ట్ గా ఉంటారా? ఫన్నీ మ్యామ్. ఫన్నీయే. ఓకే, ఒక 2 డైలాగ్ అయ్యి మరి. ట్రై. ఇట్స్ ఓకే, ట్రై. యా, హియర్. Mom, if we are playing cards means ఆడినప్పుడు when we'll +4 మీద +4 వేసేటప్పుడు నవ్వుకుంటాం మ్యామ్. ఓ, ఇంకెప్పుడు ఫన్నీగా ఆడతారు? మ్యామ్ నెక్స్ట్ ఫిజికల్ గేమ్స్ అప్పుడు. వెరీ గుడ్. అలా ఒక ఎనాక్ట్ చెయ్యి. ఇట్స్ ఓకే. ఇట్ కెన్ బి యువర్ ఓన్. నువ్వు ఎలా ఎనాక్ట్ చేయొచ్చు అనేసి ట్రై చేయి ఒకసారి. మ్యామ్ అయితే క్యాచెస్ ఆడేటప్పుడు ఇట్లా తాకడం అలాంటప్పుడు నవ్వుతాం. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ సుహాస్. సుహాస్ ఎక్కడ వెళ్ళాడు? ఓకే, ఇంకెవరు రాదురు. నెక్స్ట్ సిబ్లింగ్ లో మీ ఒక సిస్టర్ కానీ బ్రదర్ కానీ వాళ్ళ జట్లో ఎలా ఉంటారు? ఒకటేమో కావాలి, నేను చాక్లెట్ తీసుకున్నాను అండ్ వి హ్యావ్ టు షేర్ అమంగ్. ఎలా చేస్తారు? పర్ణిక, యూ వాంట్ టు గో ఎట్? Ma'am, this I will tell ma'am. That I ఓకే, don't. do. Good, do. Ma'am, we will do fighting for that ma'am. ఫైట్ చేస్తారా? You will fight? Yesterday you took more, today I want more, like that ma'am. You take the toy of yours. And enact, show that as a chocolate and enact. This one ma'am. Yeah. See, yeah. Sing that as a chocolate and enact. ఇలా ఈడిస్తారా ఒక్కొక్కరు? ఓకే, నెక్స్ట్ టైం సిస్టరా బ్రదరా? Ma'am, sister ma'am, big sister. యంగర్ సిస్టర్, ఎల్డర్ సిస్టర్? Elder. ఓకే, ఎల్డర్స్ అంటే మనం ఫైట్ చేయరాదు. వాళ్ళకి కొంచెం ఎక్కువ షేర్ ఇచ్చినా పర్లేదు. ఓకే, నో ఫైటింగ్. దెన్ వెరీ గుడ్. Ma'am, not fighting ma'am, just funny like that. Funny. Good. No fighting, but funny. Yes. Then okay. Enjoy.
ఓకే, ఇప్పుడు మనము ఒక ఫ్యామిలీ ట్రీ ఏమి అనేసి అర్థం చేసుకుంటాం. ట్రీ అందరికీ గుర్తా? ట్రీ అంటే అందరికీ గుర్తా? ట్రీ అంటే అందరికి తెలుసా అని అడుగుతున్నారు మేడం గారు. తెలుసు మ్యామ్. సో ఏమేమి ఉంటది ట్రీలో? లీవ్స్. ఫస్ట్ ట్రీ ఎలా ఉంటది? ఫస్ట్ ట్రీ ఎలా వస్తుంది? వెరీ గుడ్. సో మనము ఒక ఫ్యామిలీ ట్రీ ఎలా ఉంటది అంటే, మనం రూట్స్, మన గ్రాండ్ పేరెంట్స్, మన బ్లడ్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మన గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ అంత రూట్స్ మనకి. ఓకే, అండ్ ట్రంక్ అంటే తెలుసు కదా ట్రీలో, మన పేరెంట్స్. బ్రాంచెస్ వచ్చేసి మన చిల్డ్రన్స్. ఓకే, తర్వాత లీవ్స్ కానీ ఫ్రూట్స్ కానీ అవంతా మన ఫ్యూచర్ జనరేషన్, అంటే మన పిల్లలు. ఎందరికో మన పిల్లలు అంటే అంత స్మైల్ ఇస్తా ఉన్నారు. ఓకే, సో ఒక ఫ్యామిలీ మరి ఎలా ట్రీ ఇది స్ట్రాంగ్ గా పెంచుతుందో, అలా మనము ఒక్కటిగా ఒక యూనిటీగా ఉంటే మనము హ్యాపీగా, అన్ని దానికి సపోర్టివ్ గా, ఒక మంచి గైడెన్స్ కావాలంటే అందరూ ఉంటారు. అన్ని మనకి మంచి బ్యూటిఫుల్ లైఫ్ ఉంటది. సో వీ హ్యావ్ టు ఆల్వేస్ స్టాండ్ ఫర్ అవర్ ఫ్యామిలీ. ఓకే, ఆ మ్యామ్ చెప్పారు కదా, మనం పేరెంట్స్ ఏం చెప్పారో, మనం పేరెంట్స్ ఏం చెప్తే కూడాను బ్లైండ్లీ మనం ఫాలో చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ మనకి మంచిదే చెప్తారు. మనము ఒక్కసారి యోచన చేస్తే వాళ్ళు 10 times కాదు 100 times యోచన చేసి మనకి చెప్తారు. అందుకనే మనము వాళ్ళు ఏం చెప్పినా మనం ఫాలో చేయాలి. ఓకే, సో ఇలా ఎక్కడ చదువుతారా మాకి? వీళ్ళు ఎవరు? గ్రాండ్ ఫాదర్. ఎవరు? గ్రాండ్ ఫాదర్. ఇది ఫాదర్. గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, మదర్. తర్వాత ఫాదర్, మదర్. మదర్, అంకుల్, అంకుల్. ఆంట్, బ్రదర్, సిస్టర్. కజిన్. కజిన్స్. బ్రదర్. వీళ్ళ అబ్బాయి వీళ్ళ అమ్మాయి అంటే మనకి కజిన్స్ అవుతారు. ఓకే, మన తాత, తర్వాత మన పేరెంట్స్, తర్వాత బేబీ బ్రదర్, వాళ్ళు కజిన్స్ అవుతారు. నీస్, బేబీ. ఆమెకి ఫైనల్ గా నెఫ్యూ, తర్వాత మన ఫ్యామిలీ. ఓకే, ఇప్పుడు క్విక్ గా ఒక పేపర్ ఎత్తుకొని మీ ఫ్యామిలీ ట్రీ డ్రా చేయాలి ఇలాగే. సో మమ్మీ వాళ్ళ పేరెంట్స్, డాడీ వాళ్ళ పేరెంట్స్, తర్వాత మమ్మీ, డాడీ, మీ సిబ్లింగ్స్, అలా మీ ఒక ఫస్ట్ ఫ్యామిలీ ఒక క్విక్ గా డ్రా చేసి ఇప్పుడే చూపియండి క్విక్ గా. మ్యామ్ డౌట్. చెప్పండి. మ్యామ్ డౌట్. చెప్పు శివ. మ్యామ్ వి కెన్ డ్రా ఇన్ బుక్ ఆల్సో. బుక్ లోనే డ్రా చేయండి. దట్స్ ఎన్ ఈజియర్ వే. Ma'am, I am in Valpadu, ma'am. నో ప్రాబ్లం. అలా అసైన్మెంట్ ద్వారా చేసి సబ్మిట్ చేయి. ఓకే, ఇప్పుడు ఎవరున్నారో జస్ట్ క్విక్ గా డ్రా చేసి Okay, చూపియండి. ma'am. Okay, ma'am. ఎవరాದ್ರೂ బయట ఉన్నారు అంటే అసైన్మెంట్ చేసి చూపియండి. ఓకే, ఓన్లీ 2 minutes అంతే. తర్వాత గేమ్స్ ఆడతాం. బోరింగ్ అయిపోయింది అనిపిస్తుంది. Ma'am, do we need to write the people's name, or we need to write Yes, like yes. grandfather, grandmother? నో, మీ గ్రాండ్ ఫాదర్ పేరు, మీ గ్రాండ్ మదర్ పేరు, తర్వాత మీ మమ్మీ గ్రాండ్ ఫాదర్ పేరు, అంటే డాడీ పేరు, మమ్మీ పేరు, తర్వాత మీ మమ్మీ పేరు, ಮತ್ತೆ డాడీ పేరు, మీ సిబ్లింగ్స్, బ్రదర్స్, సిస్టర్స్, అలా జస్ట్ ఒక ట్రీ ఫార్మాట్ గా. సో వాట్ ఎవర్ వీ హ్యావ్ గాన్ త్రూ, అలాగే ఒక ట్రీ స్ట్రక్చర్ గా మీరు ఒక ఫ్యామిలీ ట్రీ డ్రా చేసి చూపియండి. Okay, ma'am.
పేపర్ తెచ్చుకొని రాండి. another 2 more minutes జల్దీ చేయండి నెక్స్ట్ యాక్టివిటీస్ ఆడతాం ఎక్కడికి రా సార్ సుధాకర్ సార్ another 10 minutes ఓకేనా నో ఇష్యూ మేడం, క్యారీ ఆన్. ఓకే ఏం కాదు, 15 minutes నో ఇష్యూ, ఓకే సార్ చాయిస్ మీది. చేసారా No, ma'am. క్విక్ జల్దీ చేసిన వాళ్ళకి ఒక ఆన్లైన్ గిఫ్ట్ మన అలెక్సా ఉన్నారు సార్ మేడం గిఫ్ట్ ఇవ్వడానికి. Ma'am, completed. వెరీ Come- గుడ్ ma'am. వెరీ గుడ్ What are these now? ఆన్లైన్ గిఫ్ట్ ఇలా Ma'am, వెరీ గుడ్ completed, ma'am. Ma'am. పేరు రాసావా అందరిది Yes, Okay. ma'am. గుడ్ అందరూ రాసారా Ma'am. వెరీ గుడ్ Ma'am, this is ఎందుకు assignment. అందరూ Ma'am, this is assignment. Ma'am, family ఓకే draw. నేను చెప్తా తర్వాత చెప్తారు, చెప్తా చెప్తారు. అసైన్మెంట్ ఏముందో అవును, తర్వాత చెప్తారు. చెప్తా ఓకే నా లెట్స్ గో టు గేమ్స్ అయినా చాలా అయింది బోరింగ్ సెషన్స్ అనుకున్నాం కదా Yes, ma'am, I thought. ఓకే సో గేమ్స్ ఆడతాం ఇప్పుడు సో జల్దీ చాట్ లో మెసేజ్ చేసేసండి వాట్ డు వి కాల్ అవర్ ఫాదర్స్ ఫాదర్ హూ ఇస్ యువర్ సిబ్లింగ్ Grandfather. వెరీ గుడ్ హూ ఇస్ యువర్ సిబ్లింగ్ Avika. వెరీ గుడ్ వాట్ డస్ అ ఫ్యామిలీ ట్రీ షో ఫ్యామిలీ ట్రీ ఏం చూస్తుంది మనకి Relation. వెరీ గుడ్ రిలేషన్ Relation. వాటికి మన ఫ్యామిలీ చూపిస్తుంది అది మనము ఈ ఫ్యామిలీ అనేసి చూపిస్తుంది ఓకే మన ఎవరాದ್ರೂ 2 people చెప్తారా మీ ఫ్యామిలీ పేరు చెప్తారా ఫ్యామిలీ నేమ్స్ గుర్తా Ratapalli family. ఓ నైస్ Ma'am. ఇంకొకటి Ma'am. Tayyur family and Ratapalli family. వెరీ గుడ్ ఇంకొకరు చెప్పు అక్షయ్ మ్యామ్ ఆ, అంటే అంటే మ్యామ్ ఏం చెప్పాలి ఫ్యామిలీ పేరు Initials, huh? ఆహా అన్సా ఫ్యామిలీ పేరు తెలియదంటే అన్సా. మీ పేరెంట్స్ అడుక్కోవాలి ఓకే అది అన్సా అసైన్మెంట్ రాసి అన్సా చేస్తా Yeah, initial. అన్సా హంస ఫ్యామిలీనా అన్సా ANSA ఓకే ఇంకెవరాద్రు Samudrala. ధనేష్క, తెలుసా నీకు ఫ్యామిలీ పేరు మీ ఫ్యామిలీ పేరు తెలుసా అక్షయ గట్టి చెప్పమా, అక్షయ గట్టి చెప్పు. Yes, ma'am. చెప్పండి చెప్పండి Ma'am, family. 4-5 మెంబర్స్ చెప్పండి మీ ఫ్యామిలీ పేరు చెప్పండి So, Bandaru గుర్తుపెట్టుకోవాలి family. next time. Bandaru family, ma'am. ఓకే Ma'am, Samudrala. ధనిష్క నీ తెలుసా ఫ్యామిలీ పేరు తెలుసా Chikoti family, ma'am. ఓ నైస్ పులిపాటి ఫ్యామిలీయా ఎవరు? Chikoti. మన సార్ ఇక్కడే ఉన్నారు అదే చదివేశారా ఓకే నైస్ ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ కజిన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ ట్రూనా ఫాల్సా True, ma'am. It's true. True. వెరీ గుడ్ ఓకే True, ma'am. ఇప్పుడు
నెక్స్ట్ ఇలా ఈమోజీస్ చూస్తా ఉన్నారు కదా, వాట్ డస్ ఇట్ రిప్రజెంట్? Family. వెరీ గుడ్. ఎవరు చెప్పారు? Family. Family. వెరీ గుడ్. నెక్స్ట్ వన్, Family. మదర్ మదర్ Mother. మదర్ డూయింగ్ వాట్? కుకింగ్ వెరీ గుడ్. నెక్స్ట్ వన్, grandfather Grandfather reading book. Grandfather reading book. Grandfather reading book. వెరీ గుడ్. తర్వాత ఇది ఒక పజిల్ చెప్తామా? ఫస్ట్ లెటర్ లో Mother. వెరీ సూపర్, వెరీ గుడ్. సిస్టర్ వెరీ గుడ్, Uncle and family. వెరీ గుడ్. Uncle. Family. తర్వాత ఓకే, అన్ని చెప్పారు కదా? Yes, ma'am. వెరీ గుడ్. Yes, తర్వాత యువర్ మామ్ సిస్టర్ నేమ్ అంటారు? సుజ Pinny. 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 వెరీ గుడ్. యువర్ కజిన్స్ పేరెంట్స్ నేమ్ అంటారు? అశోక్ Mamaya. సాయి పిన్ని Mamaya. అశోక్ బాబా సాయి పిన్ని Mamaya. Mom. ఏమంటారు పేరెంట్స్ ని? వాట్ యు మామయ్య. అడ్రస్? అశోక్ బాబా సాయి పిన్ని ఏం అడ్రస్ ఏం చేస్తారు అంటే, హౌ డు యు అడ్రస్ దెమ్? ఎలా పిలుస్తారు యువర్ కజిన్స్ పిన్ని పేరెంట్స్? అండ్ బాబాయ్ బాబాయ్. Babai. ఎవరు? హూస్ యువర్ ఓల్డెస్ట్ మెంబర్ ఇన్ ద ఫ్యామిలీ? మీ గురునాథం Grandfather. గురు తాత Grandma. గురునాథం గురు తాత Grandfather. Grandmother. గ్రేట్ గ్రాండ్ ఫాదర్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఉన్నారా? మీ ఇంట్లో ఉన్నారా? మా ఇంట్లో లేరు పొన్నూరులో ఉన్నారు వాళ్ళ ఒంగోలు ఏజ్ దగ్గర. ఎంత? ఏజ్ ఎంత? ఇండియా ఏజ్ కన్నా ఒకటి తక్కువ సూపర్ ఆన్సర్. Currently ఇప్పుడు నాకు తెలియదు ఇండియా ఏజ్ కన్నా ఒకటి తక్కువ అంటే సూపర్. నాకే ఉన్నారు గొత్తా, నాకి గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఉన్నారంటే రీసెంట్ గా ఎక్స్పైర్ అయ్యారు. వాళ్ళకి ఏజ్ ఎంత గొత్తా? 103 years ఉన్నారు. ఓ గాడ్. మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ 80 వెరీ గుడ్. మాకు 103 years ఉన్నారు. వాళ్ళు పోయేటప్పుడు కూడా, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ క్రేవింగ్స్ ఏమి తెలుసా? వాళ్ళకి పిజ్జా కావాలి, బర్గర్ తినాలి అనేసి వాళ్ళకి చాలా క్రేవింగ్స్ ఉన్నింది. అలా వెరీ స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్. ఓకే, మా తాతయ్యకి 75 years. వెరీ గుడ్. వాట్ కనెక్ట్స్ యువర్ ఫ్యామిలీ? Wedding. వాట్ కనెక్ట్స్ యువర్ ఫ్యామిలీ? Rachapalli, ma'am. Wedding. ఏం చెప్పారు? వాట్ కనెక్ట్స్ యువర్ ఫ్యామిలీ? Wedding. Action. ఒక్కరు జల్దీ చెప్పండి. Wedding. ఏమి? Affection. నాకు వినపడలేదు. ఒక్కరు హ్యాండ్ రైజ్ చేసుకొని మాట్లాడండి. హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. ఒక్కరు వాట్ కనెక్ట్స్ యువర్ ఫ్యామిలీ? Wedding. ఓకే, మనము వీ హ్యావ్ టు షో లవ్ అండ్ రెస్పెక్ట్. దట్ ఓన్లీ కనెక్ట్స్ అవర్ ఫ్యామిలీ. లేదు అంటే మనం ఎందరో జట్లో ఉంటామా? లే కదా. No, ma'am. సో వాట్ కనెక్ట్స్ ఇస్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్, కనెక్ట్స్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, మనము ఈ రోజు ఇంకా ఒక చిన్ని పింకీ ప్రామిస్ చేసుకుంటామా? ఎస్ ఆర్ నో? ఎందుకు అలా డల్ అయిపోయారు? Sure, ma'am. వెరీ గుడ్. నా జట్లో మీరు ఓత్ Yes, తీసుకుంటారు. నా జట్లో మీరు ప్రామిస్ ఓత్ తీసుకుంటారు. ఓకే ఓకే
ఓకే మేడం, ఓకే. ఓకే మ్యామ్. ఓకే మీ మ్యామ్. రైట్ హ్యాండ్ ఎత్తుకోండి. రైట్ హ్యాండ్. పుట్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్. ఇక్కడ హార్ట్ పైకి పెట్టండి. హార్ట్ పై. మీ హార్ట్ పైకి పెట్టండి. ఇట్లా పెట్టాలి. హా, అలా రైట్ మన హ్యాండ్. హార్ట్ పైకి పెట్టి ఐ విల్ ఆల్వేస్ రెస్పెక్ట్ మై ఫ్యామిలీ. రిపీట్. I always respect my family. family. I will help at home. I will help at home. I will speak kindly. I will sleep kindly. మనము ఎప్పుడునూ మన పేరెంట్స్ ని జోరుగా కానీ రేగేదే కానీ ఎప్పుడూ చేయరాదు. సర్జరీ. ఓకే, వీ హ్యావ్ టు ఆల్వేస్ బీ వెరీ కైండ్ టు దెమ్. నేను చెప్పా కదా ఫస్టే, గాడ్ కినా మనకి ఇక్కడ లివింగ్ గాడ్స్ ఉన్నారు మన పేరెంట్స్. రైట్ ఆర్ నాట్? Yes, మనకి ఏం కావాలో వాళ్ళు అడిగి చేస్తారు. మనం అడిగేదానికి ఒక ఉన్నారు. సో దే ఆర్ లివింగ్ గాడ్స్, రియల్ గాడ్స్. అందుకనే మనం ఎప్పుడునూ జోరు చేసి మాట్లాడరాదు, వాళ్ళని ఏమీ బ్యాడ్ గా ట్రీట్ చేయరాదు ఎప్పుడైనా. ఇప్పుడు కాదు, ఆఫ్టర్ యూ అంటే మీరు పెద్దవాళ్ళు అయితే కూడాను వాళ్ళు ఎప్పుడునూ అలా ట్రీట్ చేయరాదు. ఓకే, ప్రామిస్? అండ్ ఐ విల్ ఆల్వేస్ లవ్ అండ్ కేర్. I will always love and care. Very good. Very good. So you should always respect your family members. You should always be kind to them. ఇంట్లో ఏమైనా మమ్మీకి హెల్ప్ చేయాలి, ఆర్ డాడీకి కూడా హెల్ప్ చేయాలి. అవతల పోయి అంటే ఎప్పుడాದ್ರೂ మీరు వెళ్ళి వాళ్ళకి షాపింగ్ హెల్ప్ చేయొచ్చు, వాళ్ళ జట్ల ఏమే కానీ హెల్ప్ చేయొచ్చు. షుడ్ ఆల్వేస్ బీ హెల్ప్ఫుల్ టు దెమ్. ఓకే, వాళ్ళంతా చేస్తారు. యూ కెన్ నెవర్ రీపే దెమ్. ఏం మనం చేస్తామో మనం ఇంకా ఈ జన్మం కాదు, ఇంకా ఎన్ని జన్మాలు ఎత్తినా మన మమ్మీ రుణం ఒకటి తీర్చుకునే కయ్యలేదు ఎప్పుడైనాను. మన పేరెంట్స్ రుణం తీర్చుకోలేమన్నమాట. మన ప్రాణం పేరెంట్స్ రుణం ఎప్పుడూ తీర్చుకునే కయ్యలేదు. అందుకనే మనం ఎంత చేసేకైతుందో అంత మనము 100% మన వాళ్ళకి చేయాలి. ఇట్ షుడ్ నాట్ బి ఫేక్. యూ షుడ్ డూ ఇట్ ఫ్రమ్ యువర్ హార్ట్. ఓకే, యూ షుడ్ ఆల్వేస్ లవ్ అండ్ క్రై. కేర్. ఎందుకమ్మా అక్షయ? డోంట్ క్రై. వైరా అక్షయ, ఏడుస్తున్నావా ఎందుకు? నో ఎమోషన్, ఇస్ ఎ ఫ్యామిలీ. ఓకే, మన ఫ్యామిలీ ఒక్కరే అన్ని హెల్ప్ చేసేది, ఎవ్వరూ చేయరు. ఓకే, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్యామిలీకి ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ. ఎంజాయ్ చేస్తారా? అలా ఏడిపించానా అక్షయ? యూ ఫైన్. అన్మ్యూట్ మన చేసుకోమా. అసైన్మెంట్స్ మాట్లాడుకున్నామా? ఫస్ట్ 3 అసైన్మెంట్స్ ఇస్తాను నేను. మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేరు అన్ని ఒక పేరు రాసి ఒక పేపర్ లో, వాళ్ళకి వాట్ ఈస్ దేర్ ఫేవరెట్ ఫుడ్. మమ్మీకి ఏం ఫేవరెట్ ఫుడ్, డాడీకి ఏం ఫేవరెట్ ఫుడ్, మీ సిబ్లింగ్స్ మీరు ఎవరెవరు ఉన్నారో మీ ఫ్యామిలీలో, మీ ఇంట్లో, మీ హౌస్ లో. ఓకే, వాళ్ళ పేర్లంతా ఒక పక్క రాసి వాళ్ళ ఫేవరెట్ ఫుడ్, వాళ్ళ ఫేవరెట్ ప్లేస్, అంటే వాళ్ళు ఎక్కడ అంటే ఒక కంట్రీ ఉండొచ్చు, ఒక జాగా ఉండొచ్చు, వాళ్ళు ఎక్కడ పోవాలనేసి వాళ్ళకి అనిపిస్తుందో ఫేవరెట్, వాళ్ళ ఫేవరెట్స్ రాసి పంపించాలి. దట్ ఈస్ యువర్ ఫస్ట్ ప్లేస్ అంట. ఫేవరెట్ ప్లేస్ అండ్ ఫుడ్. మళ్ళీ గ్రూప్ లో పెడతాం మేడం. ష్యూర్ ష్యూర్. ఓకే, ఇప్పుడు చెప్పేది వద్దా సార్? చెప్పండి. ఓకే సార్. సెకండ్ వచ్చి వాళ్ళకి ఒక వెల్కమ్ కార్డ్ ఇవ్వాలి, ఒక స్మాల్ థ్యాంక్ యూ కార్డ్ ఇవ్వాలి. యూ కెన్ డూ ఇట్ ఫ్రమ్ యువర్ పేపర్ లో. మీకు యూట్యూబ్స్ లో చూస్తూ ఉంటారు కదా, దాంట్లో ఎలా క్రియేటివ్ గా ఒక థ్యాంక్ యూ కార్డ్ మీ మమ్మీకి మీ డాడీకి ఇద్దరికి, ఆర్ ఇఫ్ యూ కెన్ గివ్ ఇట్ టు యువర్ గ్రాండ్ పేరెంట్స్ ఆల్సో ఇస్ గుడ్. డిజైన్ ఇస్ లెఫ్ట్ టు యూ. యూ వాంట్ టు కలర్ చేయాలంటే చేయండి, పిక్చర్స్ అంటియాలంటే అంటియండి. Our name also in that. మ్యామ్ అందులో మా పేరు కూడా రాసుకోవాలా మ్యామ్? ఫేవరెట్ ఫుడ్ ప్లేస్ రాసుకో. నీకు తెలుసా మీకు ఫేవరెట్ ఏమి అంటే? ఇది ఎందుకంటే మనము ఒక ఇంటరాక్షన్స్, మనము ఎన్నోసారి మన పేరెంట్స్కి ఏమి ఇష్టమో మనకి గుర్తుండలేదు, మనకి ఏమి ఇష్టమో పేరెంట్స్ గుర్తు. సో మనం తెలుసుకునే దానికి మనం ఈ అసైన్మెంట్ చేసేది. ఓకే 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 మేడం.
సో నెక్స్ట్ వచ్చేసి థ్యాంక్ యూ కార్డ్. అట్లీస్ట్ మినిమం 2 కార్డ్స్ చేయాలి. మీ పేరెంట్స్కి ఇద్దరికి ఇవ్వాలి, మమ్మీకి డాడీకి ఇద్దరికి ఇవ్వాలి. నెక్స్ట్ ఇఫ్ యూ హ్యావ్ టైమ్ అండ్ ఇఫ్ యూ కెన్ డూ మీ పేరెంట్స్కి మీ సిబ్లింగ్స్కి ఇవ్వండి. ఓకే, మీ విష్. ఒక థ్యాంక్ యూ కార్డ్ మీరు చేసి మీ హ్యాండ్ మేడ్ ఉండాలి, ప్రింట్ తీసి ఇయ్యదండి, హ్యాండ్ మేడ్ చేసి వాళ్ళకి ఇవ్వండి. ఓకే, వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ ఫ్రమ్ యువర్ ఎండ్. ఆ థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నా కూడా రాయమని కింద. థ్యాంక్ యూ కార్డ్. థ్యాంక్ యూ కార్డు, బట్ మీరు ఏం కావాలో రాయొచ్చు దాంట్లో. మీకు ఏమనిపిస్తుందో తనకి రాయండి. ఇట్స్ ఓకే. ఐ లవ్ యూ మామ్, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్, ఐఎమ్ సో బ్లెస్డ్, ఏం కావాలో రాయండి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మీ గ్రూప్ ఫ్యామిలీ ఫోటో. మీరు ఎక్కడాದ್ರೂ వెకేషన్కి వెళ్ళింటారా ఆర్ ఫంక్షన్ వెళ్ళిండే ఫొటోస్ అన్ని ఒక ఫోటో తీసి పంపియండి. ఓకే, ఓకేనా? ఈజీగా ఉందా? చాలా డిఫికల్ట్ ఈజీగా ఉంది, బాగుంది మేడం. ఓకే సార్, ఈజీ మ్యామ్, సూపర్ మ్యామ్. వెరీ గుడ్. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ Thank you. మేడం. You were all lovely kids. Thank you so much for your interactions. Have a ఎక్సలెంట్ great మేడం. day ahead. ఎక్సలెంట్ మేడం. మా పిల్లలకి ఈ రోజు ఆదివారం పేరెంట్స్ గురించి చాలా చక్కగా అద్భుతంగా చెప్పారు. సో మా పిల్లలకి ఇచ్చిన అసైన్మెంట్ కూడా చాలా బాగున్నాయి, చాలా సరదాగా, చాలా ఎఫెక్షనబుల్ గా ఉన్నాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అందరూ ఒకసారి థ్యాంక్స్ చెప్పండి మేడంకి. Welcome. ఓకే, ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? Akshaya, you're fine. పర్లేదా? పాపం Okay. అమ్మాయి చాలా ఎమోషన్ అయింది. అంటే ఇన్వాల్వ్మెంట్, అంటే మీరు చెప్పిన స్టోరీ, మీరు చెప్పిన సెషన్ అంత ఇన్వాల్వ్మెంట్ చేసింది. ఎందుకు చేస్తున్నావు మా అక్షయ? ఏమైంది? నో అక్షయ. చెప్పు. No. It's okay. ఏంటండి అక్షయ పేరెంట్సా? ఓకే పాపం ఎందుకు చెప్పండి మేడం. మీరు బాగా గుర్తొచ్చుంటారు మేడం, పక్కెళ్ళి ఉంటారు, అందుకని అక్షయ బాగా మీకు కనెక్ట్ అయిపోయింది. చెప్పమ్మా అక్షయ, మాట్లాడు. Akshaya, you're all fine. ఓకే 2 minutes లో ఫైన్ అయింది. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? సరే, అయితే మనం మేడం థ్యాంక్స్ చెప్పి నెక్స్ట్ ఏం చేయాలి? జనగణం. అది నేషనల్ యాంథమ్. అనిల్ గారు షేర్ చేస్తారా ఆ వీడియో? చేస్తున్నాను. అందరూ ఏం చేయాలి ఇప్పుడు? అందరూ చెప్పండి సార్. అందుకు ముందు అందరూ ఒక హార్ట్ వేస్తామా అక్షయకి? అక్షయ్ కోసం ఆట వేయాలి, అందరం వేయాల్సింది. అందరూ ఒక హార్ట్ వేస్తామా? అదిగో నేను వేసాను, చాలా వేసాను. You're అక్షయ, fine, Akshaya. డోంట్ వరీ, మనందరం ఫ్యామిలీ, ఎనీ టైం కాల్. ఓకేనా? ఈ అంకుల్ ఉన్నారు కదా నీకు, ఓకేనా? Very good. Thank you. Everyone stand up now. We are going for national anthem. Okay, I am playing it. ప్లే ఇస్తాను, అనిల్ ప్లే చేయండి. ఏమవుతుందా? జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత
జై హింద్ జై హింద్. జై భారత్ జై భారత్. చెప్పండి. ఒక్క నిమిషం. అందరూ నేషనల్ యాంథమ్ నడిచేటప్పుడు చేతులు ఎప్పుడు ఇట్ షుడ్ బి అవుట్ సైడ్ యువర్ బాడీ, ఇలా జాయిన్ చేయరాదు. ఓకే, ఇలాగే స్ట్రైట్ గా పెట్టాలి. అవుట్ Okay. సైడ్ యువర్ బాడీ. మేడం ఒకసారి నిలబడి చూపెట్టండి, ఒకసారి నిలబడి చూపెట్టండి. ఇలా సారీ కనబట్లా ఇలాగే నిలియాలి. కనబడట్లే మేడం. ఓకే ఓకే సరే ఓకే. ఓకే సార్, ఇలాగే నిలియాలి. స్ట్రిప్ గా ఇలా నిలబడాలన్నమాట. ఓకేనా? Straight గా నిలియాలి. అటెన్షన్, మీ స్కూల్లో Yeah. అటెన్షన్ అంటారు Yeah. కదా, But you అలానే. should not Ah. join your hands, అంతే. రికార్డ్ స్టాప్ చేస్తున్నాం.